కాళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటిలో రోబోకు 2.0 పేరుతో సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ తీసుకొస్తున్నారు. పైగా ఆ సీక్వెల్ రిలీజ్ ఎప్పుడో కాదు, వచ్చే దసరా పండక్కి. ఇంతకీ ఏ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. 1999లో కెఎస్ రవికుమార్ మేకింగ్ లో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన నరసింహ సౌత్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది. తెలుగులో సరాసరి 49 థియేటర్స్ లో 50 రోజులు ప్రదర్శింపబడింది. ఇక ఈ సినిమా క్యాసెట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి. మొత్తంగా రజనీ కెరీర్ లో నరసింహ ఒక మైలురాయి. నరసింహ క్యారెక్టర్ ఇప్పటికీ క్రేజ్ తగ్గని ఎవర్ గ్రీన్ రోల్. ఇప్పుడు సడన్ గా నరసింహ గురించి ఇంత డిస్కషన్ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. కానీ టోటల్ తమిళనాడు ఇప్పుడు ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తోంది. రజనీకాంత్ నటించిన కొత్త చిత్రం వేట్టయాన్కు నరసింహకు లింక్ ఉందట. ఇదేంటి, వేట్టయాన్కు నరసింహకు లింక్ అన్నారు, సీక్వెల్ అని చెప్పారు. టీజర్ చూస్తే అలాంటి లింక్ కానీ సింక్ కానీ లేదంటారా? అయితే దర్శకుడు మాత్రం అదే చెబుతున్నాడు. అసలు వేట్టయాన్ స్క్రీన్ ప్లేను నరసింహ స్టైల్లోనే నడిపించానని చెప్పాడు. నిజానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలోనే నరసింహ సీక్వెల్ చేయాలనుకున్నాడు రజనీకాంత్. కానీ కథ కుదర్లేదు. దీంతో అసలు సీక్వెల్ పక్కకు వెళ్లిపోయింది. ఇక వేట్టయాన్ ఆ లోటును తీరుస్తుందా లేదా అన్నది చూడాల్సింది. మరోవైపు జైలర్ కు మాత్రం సీక్వెల్ అనౌన్స్మెంట్ రానుంది. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.